శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు ఉదయాభివాదం శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం ఫాల్గుణ శుద్ధ పంచమి నుండి ఫాల్గుణ శుద్ధ ద్వాదశి 28వ తేదీ ఫిబ్రవరి శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి పర్వాలు, విశేషమైనటువంటి రోజులు, ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని తెలుసుకుందాం. నేటి శ్రీరస్తు అంశంలో సనాతన ధర్మంలో యజ్ఞం యొక్క ప్రాధాన్యత, విధి విధానాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం పంచమి తిథి మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల వరకు, అనంతరం షష్ఠి. అశ్విని నక్షత్రం రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు, అనంతరం భరణి నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన పర్వదినాల గురించి పరిశీలించినట్లయితే 22వ తేదీ ఆదివారం అనగా నేటి నుండి అహోబిల నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ప్రారంభం. 25వ తేదీ బుధవారం నాడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం. 26వ తేదీ గురువారం నుండి కలియుగ వృధుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్లవోత్సవం అనగా తెప్పోత్సవాలు ఆరంభం. ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం నాడు ఏకాదశి, దీనినే అమల ఏకాదశి అని పిలుస్తారు. ఫిబ్రవరి 28వ తేదీ శనివారం నాడు ధర్మపురి, అహోబిలం, కదిరి క్షేత్రాలలో శ్రీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు. అదేవిధంగా యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన పర్వదినాలు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం కుంభలగ్నం, చంద్రుడు మేషరాశి నుండి కర్కాటక రాశి వరకు సంచారం, అంటే మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల యందు సంచారం. కుజుడు మకర రాశి యందు సంచారం. రేపు అనగా 23వ తేదీ ఉదయం 11 గంటల 57 నిమిషాలకి కుంభరాశి యందు ప్రవేశం. బుధుడు కుంభరాశి యందు సంచారం. బృహస్పతి మిథున రాశి యందు వక్రగతుడై సంచారం. శుక్రుడు కుంభరాశి యందు సంచారం. శని మీనరాశి యందు, రాహువు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను సూచన మాత్రంగా పరిశీలిద్దాం. దీనితో పాటుగా ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలు కూడా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి జన్మరాశి యందు చంద్రుడు, వ్యయస్థానం యందు శని, లాభస్థానం యందు రాహువు, రవి, బుధుడు, కుజుడు, శుక్రగ్రహాలు అనగా పంచగ్రహ కూటమి. ఈ గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఈ వారంలో ఈ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయం వరిస్తుంది. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా చాలా చక్కగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అదుపులో ఉంటాయి. చేసేటటువంటి పని యందు మనస్సు సంలగ్నం చేస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా ఏమాత్రం లక్ష్య పెట్టరు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి చిక్కులు తొలగిపోతాయి. స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమీప వ్యక్తులు పరిపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు లక్ష్య పెట్టకపోయినా అవి వెంటాడినట్టుగా ఇబ్బంది కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. కొన్ని వ్యవహారాల్లో మంచికి పోతే చెడైందన్న చందంగా మీ పరిస్థితి ఉంటుంది. కాబట్టి మంచి అయినా చెడైనా అడుగు వేసేటటువంటి ముందే ఆచితూచి వ్యవహరించడం మంచిదని గ్రహించాలి. ఆరోగ్యం విషయాల్లో అలసత్వం పనికిరాదు. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. పెద్దల ఎడల మన్నన ప్రదర్శిస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. ఉద్యోగస్తులు ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని, కీర్తిని ఆర్జించుకోగలుగుతారు. ఈ రాశివారు విష్ణు స్తోత్ర పారాయణ, ఏకాదశి నాడు విష్ణు దర్శనం, కనకధారాస్తవ పారాయణ వల్ల ఈ వారంలో మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలరు. వృషభ రాశి ఈ రాశి వారికి జన్మ, వ్యయ, తృతీయ, ద్వితీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు వక్ర బృహస్పతి సంచారం, వ్యయస్థానం యందు శని, లాభస్థానం యందు రాహు, రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం వలన ఆలోచనల విషయంలో స్పష్టత అనేది ఉండదు. కొన్ని వ్యవహారాల్లో ముఖ్యంగా ఆచితూచి అడుగు వేయవలసిన చోట తొందరపాటుగా ముందడుగు వేయటం, తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన చోట ఆలోచిస్తూ జాప్యం చేయడం వల్ల కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. సమీప వ్యక్తుల నుండి కొన్ని వ్యవహారాల్లో అనుకోని రీతిలో మాటపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ తప్పేటటువంటి పరిస్థితి ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. వారాంతంలో
కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పట్టడం వల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. ఈ రాశి మహిళలు లేనిపోని నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నం ఎండమావిలో నీరులాగా ఉంటుంది. పుట్టింటి వారి నుండి ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. విశేషమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. వారం మధ్యలో ఆగిపోయినటువంటి ధనం మీ చేతికి అందేటటువంటి పరిస్థితి కనపడుతుంది. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితం అందుకుంటారు. కానీ రాబోయే రోజుల్లో చేయబోయేటటువంటి పనుల గురించి, ప్రణాళికల గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయటం, సుబ్రహ్మణ్య దర్శనం, శివ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు వక్ర బృహస్పతి, వ్యయ లాభస్థానాల యందు జన్మరాశి యందు చంద్రగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు కేతుగ్రహ సంచారం, దశమ స్థానం యందున్న రాహువు, రవి, బుధ, కుజ, శుక్రగ్రహాల ప్రభావం ఈ రాశి వారి మీద కొంతవరకు ప్రతికూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మాట విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాలు అదుపు తప్పుతాయి. చేసేటటువంటి కార్యక్రమాల విషయంలో తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమీప వ్యక్తులు సహకారం అందిస్తామని మాట ఇచ్చినటువంటి వాళ్ళు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మొహం చాటేయటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార విస్తరణకు, వ్యాపారస్తులకు ఎదురు చూస్తున్నటువంటి పెట్టుబడులు అందక ఇబ్బంది పడే పరిస్థితి ద్యోతకమవుతుంది. ఉద్యోగస్తులు శ్రమకు తగినటువంటి గుర్తింపు లేకపోవడంతో పాటు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి మరింత శ్రమించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంలో చిన్న చిన్న నలత, స్వల్పమైనటువంటి అనారోగ్యాల వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. వారాంతంలో కొన్ని అనుకోని రీతిలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎంత అదుపు చేసుకున్నా ఖర్చులు అదుపు తప్పి మరింత భారంగా మారేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. ఈ రాశి వారి దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయటం, దత్తాత్రేయ దర్శనం చేయటం, బృహస్పతి ప్రీతిగా శనగలు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు కేతువు, అష్టమ స్థానం యందు రవి, రాహువు, కుజుడు, బుధుడు, శుక్రగ్రహ సంచారం, భాగ్యస్థానం యందు శని సంచారం వలన ఆర్థిక వ్యవహారాలు కొంత మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయం శ్రమకు తగినటువంటి రీతిలో ఉంటుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలను చక్కగా అందుకోగలుగుతారు. మాట విషయంలో మీకు ప్రత్యేకమైనటువంటి మన్నన లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకతను వెలికి తీసేటటువంటి అవకాశాలు కొన్ని మీకు లభిస్తాయి. ముఖ్యంగా కళారంగం, కవులు, రచయితలు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకమైనటువంటి గౌరవానికి పాత్రులవుతారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి లబ్ధి, అక్కడ నుండి రావాల్సినటువంటి ఆర్థిక సహకారం మీకు ఈ వారంలో అందేటటువంటి పరిస్థితులు ద్యోతకమవుతున్నాయి. మహిళలు, సోదరుల నుండి విశేషమైన శుభవార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోలుకై చేసినటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటే లోగడ చేసుకున్నటువంటి ఒప్పందాలకు కట్టుబడి కొన్ని వ్యవహారాల్లో సమస్యలు పరిష్కార దిశగా నడుస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం మీదే అని చెప్పవచ్చు. మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో వీలైనంత వరకు దాన్ని దూరం పాటించడం మంచిదని గ్రహించాలి. ఈ రాశివారు కృష్ణ స్తోత్ర పారాయణ చేయటం, కనకధారాస్తవ పారాయణ, మహాలక్ష్మి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, సప్తమంలో రాహువు, రవి, కుజుడు, బుధుడు, శుక్రగ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు శని సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాలలో విఘ్నాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చేపట్టినటువంటి పనులను చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఫలితాలతో సంబంధం లేకుండా కర్మను నమ్మి ముందుకు అడుగులు వేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. పరోపకార పరాయణతతో మీ కార్యక్రమాలను పక్కన పెట్టి మరీ అవతల వాళ్లకు సహకారం చేస్తారు. మీరు చేసినటువంటి సహకారానికి మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతారు. ఉన్నతాధికారుల నుండి మన్నన, ప్రశంసలు అందుకుంటారు. యాజమాన్యం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధిని కూడా అందుకునే పరిస్థితి కనబడుతుంది. అనారోగ్య కారణాల వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా వేసుకుంటారు. ముఖ్యంగా తలనొప్పి, చెవి, ముక్కుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఈ వారంలో ఈ రాశివారు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ద్యోతకమవుతున్నాయి. రాజకీయంగా ఉన్నటువంటి వాళ్లకు కొంత ఆశావహమైనటువంటి
సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలు ఆలోచనల విషయంలో చాలా స్పష్టత ఉంటుంది. మాట మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడతారు. మీ మాట మీకు ఆయుధంగా మారేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూల దిశలో ఉంటాయి. ఈ రాశి వారు సంకటహర గణేశ స్తోత్ర పారాయణ చేయటం, సుబ్రహ్మణ్య దర్శనం, విష్ణు దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి జయస్థానం యందు కేతువు, షష్టమ స్థానంలో రాహువు, రవి, బుధుడు, కుజుడు, శుక్రగ్రహాల సంచారం, సప్తమ స్థానంలో శని సంచారం వలన ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కొన్ని వ్యవహారాలలో ఇబ్బంది పడబోతున్నారని ముందుగా తెలిసినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో పట్టుకోల్పోయినటువంటి పరిస్థితులు ఈ వారంలో ద్యోతకం అవుతున్నాయి. దాన ధర్మాలకు పోయి అనవసరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటటువంటి విషయాలు ఈ గ్రహస్థితి సూచిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాయామం, యోగా, ధ్యానం వంటి వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ప్రణాళికాబద్ధంగా పనిచేసి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. పదోన్నతులు, బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. జీవిత భాగస్వామికి విలువైనటువంటి కానుకలు అందించడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. బంధువులకు సంబంధించినటువంటి ఆస్తి వివాదాల పరిష్కారంలో మీ వంతు కీలక పాత్ర పోషిస్తారు. వారసత్వపు ఆస్తులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. సోదరులతో కొన్ని ముఖ్యమైనటువంటి ఆస్తులకు సంబంధించిన ఒప్పందాలు కూడా ఈ రాశిలోని కొందరు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు విశేషమైన ఫలితాలను పొందడానికి విష్ణు స్తోత్ర పారాయణ చేయటం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలి. తులారాశి. ఈ రాశి వారికి లాభస్థానం యందు కేతువు, పంచమ స్థానం యందు రవి, రాహువు, బుధుడు, కుజ, శుక్రగ్రహాల సంచారం, షష్టమ స్థానం యందు శని సంచారం వలన ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కొద్దిపాటి జ్వరము, చిన్న ఇబ్బందులు, జలుబు, దగ్గులు వంటి వాటితో ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. చేసేటటువంటి పనిలో ప్రణాళికా లోపం వల్ల శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. పక్క వ్యక్తుల మాటలు వీలైనంత వరకు మీరు పరిగణలోకి తీసుకోవడం మంచిది. మీ స్వీయ బుద్ధి, స్వీయ ఆలోచన మీకు మేలు చేస్తుందని గ్రహించాలి. ఎవరైతే మీ సలహాలు, సూచనలు అందుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు విజయాన్ని పొంది మీ వద్ద వారు కృతజ్ఞత ఆవిష్కరణ చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఆయా వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఈ వారం చాలా లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్, షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారికి సానుకూలమైనటువంటి నిర్ణయాలు ఉన్నప్పటికీ లాభాలు మాత్రం ఆశించినటువంటి రీతిలో లేకపోవటం వల్ల కొంత నొచ్చుకుండే పరిస్థితులు ఉన్నాయి. సోదరులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నం అది సానుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ రాశివారు కాళికా స్తోత్ర పారాయణ చేయటం, కాలభైరవాష్టక పారాయణ చేయటం, శివాలయంలో ప్రదక్షిణల వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానం యందు రాహువు, రవి, కుజుడు, బుధుడు, శుక్రగ్రహ సంచారం, పంచమ స్థానం యందు శని సంచారం, అష్టమంలో బృహస్పతి సంచారం వలన వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో మీరు శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. పక్క వాళ్ళకు సహకారం చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మీరు కొంత పట్టు తప్పే పరిస్థితి కనబడుతుంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవాలి. స్థిరాస్తి కొనుగోళ్లు చివరి క్షణంలో వాయిదా వేసుకుంటారు. ఈ రాశి స్త్రీలకు పుట్టింటి వారి నుండి ఆర్థిక లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి ఉంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నప్పటికీ కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో పాటు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందగలుగుతారు. కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు కూడా చేపట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. బదిలీల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారి ప్రయత్నాలు అనుకూల దిశగా ఈ వారంలో పయనిస్తాయి. అవివాహితులకు కొంత యోగప్రదమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటారు. ఆహారంలో మార్పు చేసుకునేటటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ప్రత్యేకంగా ద్యోతకమవుతున్నాయి. ఈ రాశివారు దుర్గా స్తోత్ర పారాయణ, దుర్గా అమ్మవారి దర్శనం, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
ధనుర్రాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానం యందు రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహుగ్రహాల సంచారం, చతుర్థ స్థానం యందు ఉన్న శని ప్రభావం, సప్తమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ప్రభావం వల్ల ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. మీరు ఆలోచించేటటువంటి ఆలోచనల విషయంలో మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకున్నట్లయితే అవసరమైనటువంటి వాటికంటే అనవసరమైనటువంటి వాటికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఆలోచనల విషయంలో కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఖర్చులు అదుపు తప్పేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సరిపడా ధనం నిల్వలు మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని రకాల చిక్కులు ఎదుర్కొంటారు. అనుకోని రీతిలో ఖర్చులు ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కార్యస్థానంలో చిన్న చిన్న చిక్కులు చికాకులు ఎదురైనా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. యాజమాన్యం నుండి కోరుకున్నటువంటి గుర్తింపు ప్రత్యేకంగా లభిస్తుంది. వాహనాలు మార్చడం లేదా నూతన వాహనాలు కొనుగోలు చేయడం వంటివి ఈ వారంలో వాటికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం ప్రవర్తన మీకు కొంత మనస్తాపాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఆ నిర్ణయాలు వెలువడే పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి పరిస్థితి ఈ వారంలో చాలా ప్రత్యేకంగా ద్యోతకమవుతుంది. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ, ముఖ్యంగా సంకటహర గణేశ స్తోత్ర పారాయణ, గణపతికి దూర్వాంకురాలు అనగా గరికతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, అష్టమ స్థానం యందు కేతువు, తృతీయ స్థానం యందు శని సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాలు శ్రమతోనే పూర్తి చేస్తారు. ఉద్యోగాల విషయంలో అనుకోని రీతిలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడంలో కొంత తొట్టుపాటు ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు మీకు ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ నుండి సలహాలు సూచనలు అందుకున్నటువంటి వాళ్ళు మీకు సహకారం అందించాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికీ పక్కకు తప్పకుండేటటువంటి ధోరణి ప్రదర్శిస్తారు. మీ అనుభవం మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కొన్ని విశేషమైన జీవితాంతం గుర్తుండిపోయేటటువంటి పాఠాలు ఈ వారంలో కొన్ని సంఘటనల్లో మీకు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకు మీ వంతు ధనాన్ని వెచ్చిస్తారు. కొన్ని విషయాల్లో చాలా తాత్విక చింతన కలిగి ఉంటారు. పరోపకార బుద్ధితో కొన్ని వ్యవహారాలు ఆలోచన చేస్తారు. కొన్ని విషయాల్లో ఎదురయ్యేటటువంటి ప్రతికూలతలను కూడా చాలా పాజిటివ్గా తీసుకుని ముందడుగు వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సంతానానికి సంబంధించిన భవిష్యత్తు కోసం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వారితో ఆత్మీయ సంభాషణ నిలుపుతారు. అదేవిధంగా కొన్ని విశేషమైన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. స్నేహితులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళను కలుసుకునేటటువంటి పరిస్థితి కూడా ఈ వారంలో ద్యోతకమవుతుంది. ఈ రాశివారు పంచాక్షరి స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా వెంకటేశ్వరుడి దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహుగ్రహాల సంచారం, ద్వితీయ స్థానం యందు శని, సప్తమ స్థానం యందు కేతుగణ సంచారం వలన ఆధ్యాత్మికంగా పయనించేటటువంటి వాళ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఇదని చెప్పవచ్చు. ధార్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. పరోపకార బుద్ధితో అవతల వాళ్లకు చేతనైన రీతిలో సహాయపడాలనే ఆలోచన చేస్తారు. మీ ఆలోచనలను మీరు నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అనవసరమైన విషయాలకు వీలైనంత దూరంగా ఉంటారు. కొన్ని నిర్ణయాలు చాలా చాకచక్యంగా తీసుకుంటారు. మీరు వేసేటటువంటి అడుగు సమీప వ్యక్తులకు కూడా అర్థం కానటువంటి రీతిలో ఉంటుంది. అయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని గ్రహించాలి. కొన్ని కొత్త పెట్టుబడుల కోసం నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఉద్యోగాల్లో మార్పు కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళకి సానుకూలమైనటువంటి రీతిలో మార్పులు ఉంటాయి. ఎవరైతే విదేశీ విద్య కోసం, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫలితానికి చాలా దగ్గరగా వచ్చి చేజార్చుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. సమయపాలన తప్పనిసరి అని కొన్ని వ్యవహారాల్లో గ్రహించాలి. నూతన వ్యక్తుల పరిచయం మీకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. మీరున్నటువంటి రంగాల్లో అనుభవజ్ఞులతో మీకు సమాగమం, వారితో ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు వారి దగ్గర నుండి మీరు అందుకునే పరిస్థితి కూడా ఈ వారంలో కనపడుతుంది. అదేవిధంగా ఎవరైతే బంధువర్గంలో పెద్దలైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి మీకు విలువైన సమాచారంతో పాటు కొన్ని విలువైనటువంటి కానుకలు కూడా అందేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మీరుగా ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం నియంత్రణ కోల్పోతారు. కాబట్టి ఆర్థికంగా కొన్ని చిక్కులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తగు రీతిలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని గ్రహించాలి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, రామ దర్శనం, రామరక్షాస్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని, అర్ధాష్టమ స్థానం యందు వక్ర బృహస్పతి, షష్టమ స్థానం యందు కేతువు, వ్యయస్థానం యందు రవి, కుజ, బుధ, శుక్ర, రాహుగ్రహాల సంచారం వలన చేసేటటువంటి పనుల విషయంలో స్పష్టత కోల్పోతారు. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నం ప్రయాసగా మారుతుంది. చేసేటటువంటి పనుల విషయంలో కొంత పట్టు కోల్పోతారు. తొందరపాటు నిర్ణయాలు, తొట్టుపాటు వల్ల పెద్ద ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో షూరిటీలు ఉండడం, సెక్యూరిటీ వంటి వాటిల్లో సంతకాలు పెట్టడం, వాటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. సమీప వ్యక్తులతో ఊహించని రీతిలో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న వివాదాలు తలెత్తేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి స్వీయ నియంత్రణ అవసరమని గ్రహించాలి. పెద్దల దగ్గర కొంత దూకుడు ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మీ నుండి సహాయం పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని వ్యవహారాల్లో మీరు సహాయం అర్థించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రోజువారీ వాడేటటువంటి వస్తువుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అనుకోని రీతిలో ఖర్చులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వారాంతంలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు, ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడతాయి. మీ షెడ్యూల్ ఏదైతే ఉన్నదో వాటిల్లో కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే క్రీడాకారులు, రాజకీయ రంగాల వాళ్ళు ఉంటారో వాళ్ళు అందినటువంటి అవకాశాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవి చేజారేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. మహిళలు ఆలోచనల విషయంలో అదుపు కోసం ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి ఆలోచనల వల్ల ఎక్కువ ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, దానితో పాటుగా నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి ఈ చెప్పిన వాటిలో అనుకూలమైన ఫలితాలు అనుకూలంగా, ప్రతికూలమైన ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని, అందరికీ సమస్త శుభాలను పరమాత్మ ప్రసాదించాలని మనసారా ఆశిస్తూ, ద్వాదశ రాసుల వాళ్లకు సకల విషయాలలో శుభాలు చేకూరాలని భావిస్తూ స్వస్తి.